బ్యాక్ టు న్యూస్. ఓవైపు సరిహద్దులో ఉద్రిక్తతలు, మరోవైపు పండగ సీజన్. దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రముఖలు పొంచి ఉన్నాయి. స్లీపర్ సెల్స్ కూడా యాక్టివ్ గానే ఉన్నాయి. ఎయిర్పోర్ట్లను టార్గెట్ గా చేసుకుని మిలిటెంట్లు విరుచుకుపడే ప్రమాదం ఉండడంతో నిఘా వర్గాలు అప్రమత్తమయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఎయిర్పోర్ట్ అథారిటీకి లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల దాడులు జరిగే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో అనుమానిస్తోంది. ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల వద్ద పూర్తి సమాచారం ఉంది. దీంతో ముందు జాగ్రత్తగా విమానయాన సంస్థలను అప్రమత్తం చేశారు. ఢిల్లీతో పాటు పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలపై పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో ఉన్న ఎయిర్పోర్ట్లను ఉగ్రవాదులు టార్గెట్ గా చేసుకునే ప్రమాదం ఉందని ఐబీ చెబుతోంది. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరికలతో పౌర విమానయాన శాఖ కూడా అలర్ట్ అయింది. పోలీసు శాఖలకు, సిఐఎస్ఎఫ్, పారామిలిటరీ బలగాలకు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఢిల్లీల ఎయిర్పోర్ట్లలో భద్రతను పెంచాలని లేఖలు రాసింది. 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని, ఎయిర్పోర్ట్ తో పాటు పరిసరాల్లోనూ సెక్యూరిటీ పెంచాలని కోరింది. దీంతో అదనపు బలగాలను మోహరించారు. సిఐఎస్ఎఫ్ రంగంలోకి దిగింది. సెప్టెంబర్ 28న సర్జికల్ దాడులు జరిగినప్పటి నుంచి భారత్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారత్, పాక్ సరిహద్దుల రాష్ట్రాలపైనే గురిపెట్టారు. 100 మంది కరుడుగట్టిన ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో భద్రతాపరంగా అన్ని చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.